రైట్. ఇప్పుడు మనం ప్రధానంగా భారతదేశంలోనే బీజేపీకి చాలా స్ట్రాంగ్ అయిన స్టేట్ ప్రధానంగా నార్త్ ఇండియాలోనే ఉత్తరప్రదేశ్ని చూసుకుందాం. ఉత్తరప్రదేశ్లో దాదాపుగా 80 స్థానాల్లోనే ప్రస్తుతానికి బీజేపీ అక్కడ పరిపాలిస్తుంది, రూలింగ్ చేస్తుంది అనమాట. ఇక్కడ మరీ చాలా స్ట్రాంగ్ పర్సన్ మనం ఎల్కే అద్వానీ, బీజేపీ నేత, చాలా హిందూవాది అనుకున్నాం. హిందూ ఆయన కన్నా ఎక్కువ మోదీ అనుకున్నాం. మోదీ అనుకున్నాం. మోదీ కన్నా మించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఓవరాల్గా బీజేపీ మొత్తం ఇండియా మొత్తంలో చూసుకున్నట్లయితే అది యోగి ఆదిత్యనాథ్ అని ప్రతి ఒక్కళ్ళు చెప్తారు. ప్రతి ఒక్కళ్ళు చెప్తే మాట ఎవరైనా యోగి దేనినైనా కట్టడి చేయగలుగుతారు. ఆయనకు ఒక టర్మ్ ఉంటుంది ఆయన కాన్స్టిట్యున్సీలో, ఆయన కాన్స్టిట్యున్సీలో ఒక టర్మ్ ఉంటుంది, బాబా అంటారు ఆయన. ఓకే, బాబా అంటారు. బాబా అంటారు. రైట్. యోగి పరిస్థితి ఉంటుంది ఆయనది. ఆయన అంటే ఆయన ఎంపీ ఉన్నప్పుడు 98 నుంచి ఆయన ఎంపీ ఉన్నాడు. సో ఆ ఎంపీ ఉన్నప్పటి నుంచి ఆయన దర్బార్ హాల్ అని మెయింటైన్ చేస్తాడు. అంటే ఎవరు వచ్చినా అప్లికేషన్ తీసుకుంటాడు, దాన్ని సాల్వ్ చేసి 11 o'clock కల్లా మొత్తం సాల్వ్ చేసి పంపించేస్తారు. రైట్. ఇప్పుడు మనకి ప్రజా దర్బార్ ప్రజావాణి ఎట్లా జరుగుతుందో అట్లా చేస్తారు. కాకపోతే అక్కడ ఉంటాడు ఆయన, అక్కడ డైరెక్ట్ ఉంటాడు. బట్ మన వాళ్ళు ఇక్కడ డైరెక్ట్ గా ఉండట్లేదు, ఓన్లీ అధికారులు మాత్రమే ఉంటున్నారు. రైట్. అది ఉత్తరప్రదేశ్ గురించి చూసుకుందాం. ఉత్తరప్రదేశ్ లో ఎక్కువ సీట్లు ఉంటాయి అనమాట. దాదాపుగా 80 సీట్లు ఉన్నాయి. 80 సీట్లకు సంబంధించి యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం అక్కడ బీజేపీ ఉంది కాబట్టి ఖచ్చితంగా బీజేపీకి ఎన్ని సీట్లు అక్కడి నుంచి వస్తాయి, అక్కడ ప్రాంతీయ పార్టీల పరిస్థితి ఏంటి, అలాగే బీఎస్పీ కూడా అక్కడ ప్రభావం ఇంతకుముందు పరిపాలించే రూలింగ్లో ఉన్న పార్టీ కాబట్టి బీఎస్పీ ఎంతవరకు ప్రభావం చూపిద్ది. బీఎస్పీ అలయన్స్లో ఇండియా కూటమిలో ఉంది. ఇండియా కూటమి ఏ విధంగా పనిచేస్తుంది అక్కడ, లేదంటే కాంగ్రెస్ పరిస్థితి ఏంటి అక్కడ? సార్ ఇక్కడ ఏంటంటే మనకు ఒక టర్మ్ ఉంటుంది, విన్ యూపీ విన్ ఇండియా. ఓకే, విన్ యూపీ విన్ ఇండియా అంటారు. అంటే యూపీలో మీకు మాక్సిమం సీట్స్ వస్తే మీరు ఇండియాని గెలిచినట్టే, ఇండియా ఢిల్లీలో గవర్నమెంట్ ఫామ్ చేసినట్టే. సో ఇప్పుడు ఇక్కడ 80 ఉన్నాయి. ఈ 80లో 72 బీజేపీకి ఛాన్స్ ఉన్నాయి. బీజేపీ అండ్ అలయన్స్ 72. అది లోకల్ పార్టీస్ అవనివ్వండి, ప్రాంతీయ ఏదైనా స్టేట్ పార్టీస్ ఒకటి అప్నా దళ్ సంథింగ్ ఉన్నది. సో వీళ్ళకు ఒక 2 వచ్చేది ఉన్నాయి. టోటల్ గా 72. కాంగ్రెస్ 2కు కన్ఫర్మ్ అవుతుంది. సాపా ఏమంటారు డిజాస్టర్స్ ఆఫ్ దర్ పార్టీ, ఫస్ట్ టైం వీళ్ళు ఒకటి మాత్రమే గెలవగలుగుతున్నారు. బీఎస్పీ 3కు కన్ఫర్మ్ అవుతుంది. బీఎస్పీ 3కు కన్ఫర్మ్ అవుతుంది. లాస్ట్ టైం వీళ్ళకు 10 వచ్చినాయి. ఈసారి మాత్రం వీళ్ళు 3కు కన్ఫర్మ్ అవుతారు. సమాజ్వాదీ పార్టీ మాత్రం 1కి కన్ఫర్మ్ అవుతుంది. కాంగ్రెస్ పార్టీ 2. బట్ సమాజ్వాదీ పార్టీ నిజంగా దేశవ్యాప్తంగా పేరు ఉంటుంది కానీ సీట్లు మాత్రం గెలిచే ఛాన్సెస్ ఉండదు. బీఎస్పీ దేశవ్యాప్తంగా ఉంటుంది కానీ వీళ్ళు కూడా ఇంకా డిక్రీజ్ అవుతానే ఉన్నారు కానీ ఇంక్రీజ్ అవ్వట్లేదు. సార్ ఇక్కడ ఏంటంటే మనము ఒకసారి ఉత్తరప్రదేశ్ సోషల్ ఈక్వేషన్స్ చూసుకుంటే, ఓకే, అప్పర్ క్యాస్ట్ వీళ్ళు 1/4 ఉంటారు. రైట్. 1/4 ఓబీసీ ఉంటారు. 1/4 మైనారిటీ ఉంటారు. ఓకే. 1/4 దళిత్ ఉంటారు. రైట్. ఇప్పుడు మళ్ళీ ఇంట్లో సెగ్రిగేషన్ ఏంటంటే ఠాకూర్ బ్రాహ్మణ్, నాన్ ఠాకూర్ బ్రాహ్మణ్. ఓకే. ఠాకూర్లో బ్రాహ్మణులు, అప్పర్ క్యాస్ట్ లో ఠాకూర్స్ ఉంటారు, బ్రాహ్మణ్స్ ఉంటారు. ఓబీసీలో యాదవ్ ఓబీసీ, నాన్ యాదవ్ ఓబీసీ. ముస్లింలలో సున్నీ, షియా. దళిత్లు వచ్చేటప్పటికి జాతవ్ దళిత్, నాన్ జాతవ్ దళిత్. ఓకే. ఇక్కడ ఏంటంటే వీళ్ళందరూ కలిసి ఉంటారు. అందరు 1/4 ఉంటారు. ఇక్కడ ఏంటంటే బీజేపీ ఠాకూర్లని బీజేపీ సైడ్ ఉన్నారు, బ్రాహ్మణులు బీజేపీ సైడ్ ఉన్నారు. అండ్ ఇక్కడ కొంత రిఫ్ట్ మొన్నటి వరకు బీఎస్పీ తోటి ఉండే, వీళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ మన బీజేపీ సైడ్ షిఫ్ట్ అయినారు. బికాస్ అయోధ్య రామ మందిరం ఎఫెక్ట్ ఉండొచ్చు. లేదు, వీళ్ళు ముందు నుంచైనా వీళ్ళకు ఆ పవర్, వీళ్ళకు ఈ ఇద్దరికి డిఫరెన్స్ ఉంటుంది అండ్ వీళ్ళిద్దరికి డిఫరెన్స్ ఉంటుంది, వీళ్ళిద్దరికి డిఫరెన్స్ మళ్ళీ వీళ్ళిద్దరికి డిఫరెన్స్ ఉంటుంది. ఈ ఈక్వేషన్ కోసం వీళ్ళు బీఎస్పీ దగ్గరికి వెళ్ళినారు. ఎందుకంటే ఠాకూర్లో ఆ టైంలో అంటే బీఎస్పీ అంటే ఇట్స్ లైక్ 2000 ఆ టైంలో ఈ బ్రాహ్మణ్ కమ్యూనిటీ ఠాకూర్ యాదవ్ కాంబినేషన్ ఉన్నప్పుడు వీళ్ళు బీఎస్పీ తోటి జత కట్టినారు. అండ్ ఇప్పుడు వీళ్ళు బీజేపీ తోటి ఉన్నారు కంఫర్టబుల్. యాదవ్ సమాజ్వాదీ పార్టీ, నాన్ యాదవ్ ఓబీసీ బీజేపీ, సున్నీ వీళ్ళు సమాజ్వాదీ పార్టీ తోటి ఉంటారు, కొంతమంది బీఎస్పీ తోటి ఉంటారు. షియా బీజేపీ తోటి ఉంటుంది, జాతవ్ దళిత్ బీఎస్పీ తోటి ఉంటారు, నాన్ జాతవ్ దళిత్ బీజేపీ తోటి ఉంటారు. అండ్ ఇక్కడ కాంగ్రెస్ మనకు ఆల్మోస్ట్ 2009కే ఇక్కడ కాంగ్రెస్ మాక్సిమం స్మాష్ అయిపోయింది. ఈ సమాజ్వాదీ పార్టీ అండ్ బీఎస్పీ వల్ల ఇక్కడ 2009లో వాళ్ళకు కొంత కంఫర్టబుల్ సీట్స్ వచ్చినాయి. అండ్ ఇక్కడ మనం ఈ క్యాస్ట్ ఇంజనీరింగ్ చూసుకుంటే వీళ్ళు చాలా ఆర్గనైజ్డ్ గా ఈ ఎవరెవరైతే ఉన్నారో
వీళ్ళందరినీ క్యాస్ట్ సెగ్రిగేషన్ చేసుకొని బీజేపీ హోల్డ్లో పెట్టుకున్నది. ఇప్పుడు మీరు అంటున్న ప్రధానంగా ఇక్కడ జాతో దళిత్ కానీ నాన్ జాతో దళిత్ కానీ వీళ్ళు ఒక భాగం మాత్రమే బీజేపీలో ఉన్నారు. దళిత్స్ అందరూ కూడాను ఆల్మోస్ట్ దాదాపుగా 70% వీళ్ళు మిగతా జాతో దళిత్స్ ఉంటారు కాబట్టి వీళ్ళందరూ కూడాను బీఎస్పీ తరఫునో లేదంటే సమాజ్వాదీ పార్టీ తరఫున ఉన్నారు. ఇక్కడ కూడా అంతే. బీజేపీ ఇప్పుడు 1/3 ఆఫ్ ది 4th లో ఇప్పుడు బీజేపీ వైపు కొంతమంది ఉన్నారు, బట్ మిగతా వాళ్ళందరూ బీఎస్పీ లేదంటే సమాజ్వాదీ పార్టీ ఉన్నారు. ఇక్కడ మీరు చూడాల్సింది ఏంటంటే 1/4 అప్పర్ కాస్ట్ నుంచి వచ్చింది, 1/4 ఠాకూర్ అండ్ బ్రాహ్మణ్. ఇప్పుడు మీరు చెప్పిన యోగి ఆదిత్యనాథ్ గిట ఠాకూర్ కి సంబంధించినవి. ఓకే, ఈ బ్రాహ్మణ్స్ కానీ ఠాకూర్లు కానీ వీళ్ళందరూ బీజేపీ వైపే ఉన్నారు. అంటే దాదాపుగా 80 సీట్లలో దాదాపుగా 20 సీట్లు ఖచ్చితంగా కన్ఫర్మ్ గా వాళ్ళే ఉండొచ్చు. ఉండే అంత ఓటింగ్ ఉందా? 72 అన్న 80లో 72, 80లో 70. అంటే నేను 80లో చూస్తున్నా. 80కి చూస్తే కనుక డెఫినెట్లీ ఠాకూర్లు బ్రాహ్మణులు ఇంత పర్సెంటేజ్ ఉంటారు. ఇంకెక్కువనే ఉంటారు, ఇంకెక్కువ ఉంటారు. రైట్, ఇంకెక్కువ ఉంటారు. ఇక్కడ మనకు జాతో దళిత్స్ అండ్ జాతో దళిత్ సెగ్మెంట్ ఎక్కడ ఉంటది అంటే అవధ్ లా ఈ గంగా బెల్ట్ ఉంటది కదా, అవధ్ ప్రావిన్స్ లో ఈ బెల్ట్ ఒకటి, ఉత్తరాఖండ్ బార్డర్ ఉంటది. ఉత్తరాఖండ్ బార్డర్ దగ్గర ముందు ఝాన్సీలో వీళ్ళ ప్రెజెన్స్ ఉండే, కానీ ఇప్పుడు లేదు. ఈ సెగ్మెంట్ అండ్ ఇప్పుడున్న పొజిషన్ ఏంటంటే ఇక్కడ వీళ్ళు కొంత జాట్ అండ్ జాతో దళిత్ కాంబినేషన్ ఇక్కడ వర్కౌట్ కావడం. ఈ 3 గెలిస్తే 2 ఇక్కడ నుంచి వస్తుంది, 1 ఇక్కడ నుంచి వస్తుంది. ఓకే, ఇప్పుడు ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే యోగి ఆదిత్యనాథ్ వచ్చిన తర్వాత చాలా మార్పులు జరిగాయి. అండ్ మీరు ఇంకొకటి చూస్తే ఇప్పుడు మూడు విశ్వ హిందూ పరిషత్ విహెచ్పి 3 టెంపుల్స్ ని ఎప్పుడు రేజ్ చేస్తుంది. ఒకటి రామ్ మందిర్, 2 కాశీ జ్ఞాన్వాపి, ఇప్పుడు అది ట్రెండింగ్ లో ఉన్నది. 3rd మథుర కృష్ణ జన్మభూమి. ఈ 3 ఇప్పుడు సీన్లు అన్ని ఇప్పుడు ఓపెన్ ఉన్నాయి. ఇప్పుడు ఈ 3 మొన్ననే ఓపెన్ చేశారు. జ్ఞాన్వాపిది కేసు నడుస్తుంది, మేము ఎట్టి పరిస్థితుల్లో ఓపెన్ చేస్తామని ఇక్కడ చెప్తున్నారు. మథురాది గిట కోర్టు మూవ్ అవుతుంది, కానీ ఇవాళ వాళ్ళకు స్టే ఇచ్చినారు. సో ఈ 3 గిట యూపీలోనే ఉన్నాయి. అంటే ఇది అవధ్ ప్రావిన్స్, మన అవధ్ ప్రావిన్స్ లో ఇది కింద లక్నో సెగ్మెంట్ ఇది ఉంటుంది, లక్నో సంథింగ్ సెగ్మెంట్లు ఉంటుంది. ఇది మన వెస్టర్న్ యూపీలో ఉంటుంది. ఓకే, ఇప్పుడు ప్రధానంగా యోగి వచ్చిన తర్వాత అక్కడ జరిగే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఏమీ లేదు. డెఫినెట్లీ. కానీ దీనికి ముందు యోగికి ముందు అక్కడ మర్డర్స్ జరిగాయి, గ్యాంగ్స్టర్స్ ఉండేవాళ్ళు, ఆడపిల్లలు లాక్కెళ్ళిపోయేవాళ్ళు, గ్యాంగ్స్టర్స్ ఉన్నారు. వీటన్నిటిని కూడా యోగి సమూలంగా ఎదుర్కొన్నాడు, లేదంటే వాటన్నిటి నిర్మూలించగలిగాడనే బీజేపీకి ఇంత స్కోప్ ఉందా, లేదంటే మిగతా ఏమన్నా ఎఫెక్ట్ ఏమన్నా ఉందా? అంటే ఇక్కడ బీజేపీకి 2 కళ్ళు, యోగి ఒకటి, మోడీ, వీళ్ళిద్దరు బీజేపీకి ఉత్తరప్రదేశ్ కి మటుకు వీళ్ళిద్దరు 2 కళ్ళు. యోగిని మనం ఎందుకు లా అండ్ ఆర్డర్ అని అంటామంటే మాయావతి తర్వాత యోగి వాజ్ ద ఓన్లీ పర్సన్, అదర్ దాన్ మాయావతి, యోగి వాజ్ ద ఓన్లీ పర్సన్ ఎఫెక్టివ్లీ కంట్రోల్ చేసిండు లా అండ్ ఆర్డర్ని ఎఫెక్టివ్ గా కంట్రోల్ చేసిండు. ఇంత ఫ్రీక్వెంట్ ఎన్కౌంటర్స్ మాయావతి టర్మ్ లో అయితే జరగలేదు. మాయావతి చాలా కంట్రోల్ చేసింది, ఎందుకంటే మాయావతికి సమాజ్వాదీ పార్టీ తోటి థ్రెట్ ఉండే. అండ్ ఈ గ్యాంగ్స్టర్స్, ఈ లా అండ్ ఆర్డర్ డిస్టర్బ్ చేసే వాళ్ళు మాక్సిమం సమాజ్వాదీ పార్టీకి సంబంధించిన వ్యక్తులు. అండ్ వీళ్ళని కంట్రోల్ చేయడానికి ఈమె స్ట్రాంగ్ లా అండ్ ఆర్డర్ పొజిషన్ స్టెప్స్ తీసుకున్నది. కానీ యోగికి వచ్చేటప్పటికి ఈయన పీపుల్ సెంట్రిక్ గానే లా అండ్ ఆర్డర్ కంట్రోల్ ఉండాలన్నాడు. మనం ఒకటి చూసుకుంటే బుల్డోజర్ బాబా అంటాం. ఎందుకు అంటున్నాం అంటే ఈ బుల్డోజర్ కల్చర్ తీసుకురావడం వల్ల లా అండ్ ఆర్డర్ చాలా మంది క్రైమ్ చేయడానికి భయపడ్డారు. ఇది సటన్ ఏమంటారు, మనం లా ప్రకారంగా మాట్లాడితే ఇది ఇన్స్టాంట్ జస్టిస్ కింద మనం మాట్లాడచ్చు, బట్ ఇది తప్పు యాక్చువల్లీ. కాకపోతే అక్కడున్న సిచ్యువేషన్స్ ని కంట్రోల్ చేయాలి అంటే ఇవి యూజ్ చేయాలి కాబట్టి ఆయన యూజ్ చేస్తారు. రైట్, ఇప్పుడు ప్రధానంగా మనం చూసుకుంటే ఎక్సెప్ట్ మాయావతి, యోగి ఈజ్ ద ఓన్లీ పర్సన్ అనుకున్నాం. కానీ మాయావతి వైపు నుంచి పవర్ ఎందుకు ఎట్ ఏ టైమ్ షిఫ్ట్ అవ్వాల్సి వచ్చింది? అసలు మాయావతి చేసిన లోపాలంటే మాయావతి వల్ల వచ్చిన ఇబ్బందులు ఏంటి అసలు? అంటే ఇక్కడ మనము మాయావతి గారు పవర్కి వచ్చినప్పుడు ఏంటంటే మనకు 2 ఈక్వేషన్స్ చూసుకోవాలి. మాయావతి గారు పవర్కి వచ్చినప్పుడు రీసెంట్ గానే మన కాంశీరామ్ గారు చనిపోయిన చాలా రీసెంట్ గానే వీళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేశారు విత్ అ కాంబినేషన్ ఆఫ్ బ్రాహ్మణ్ దళిత్ కాంబినేషన్ లో ఆమె గవర్నమెంట్ ఫామ్ చేశారు. అండ్ సమాజ్వాదీ పార్టీ కొంత బోల్డ్ స్టెప్స్ చేసి ఈమెను పవర్ తిప్పేసింది. ఓకే, అంటే ముఖ్యంగా వీళ్ళని డామినేట్ చేయడానికి ముఖ్యంగా
సమాజ్వాదీ పార్టీ ఇక్కడ హెల్ప్ అంటే చేసి ఇక్కడ మనము ఉత్తరప్రదేశ్ అనేది మనం చూడాల్సి వస్తే ఈ క్యాస్ట్ ఇంజనీరింగ్ ఎవడు పర్ఫెక్ట్ గా ఎవడు క్యాలిక్యులేటెడ్ ఉంటాడో వాడే గెలుస్తాడు. అంటే ఇప్పుడు బీజేపీ పేషెన్స్ ఎవరు మ్యాచ్ చేస్తే వాళ్ళేదే ఉంటుంది. డెఫినెట్లీ బీజేపీ వీటన్నిటిని అధిగమించి పైకి వచ్చిందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మీకు చెప్తే ఇప్పుడు మీకు నాన్ యాదవ్ ఓబీసీలు అంతా బీజేపీతో ఉంటున్నారు అన్నారు, మరి భూపేందర్ యాదవ్ ఎవరు? రైట్. ఇక్కడ వాళ్ళని ఎట్లా మేనేజ్ చేయాలి? ఇక్కడ పీపుల్ ని సపోర్ట్ తీసుకుంటారు, ఇక్కడ లీడర్లను డామినేట్ చేస్తారు, ఇక్కడ లీడర్ల సపోర్ట్ తీసుకుంటారు. రైట్. ఇప్పుడు ప్రధానంగా 80 సీట్లలో బీజేపీ పరిస్థితి ఏంటి, కాంగ్రెస్ పరిస్థితి ఏంటి, బీఎస్పీ పరిస్థితి ఏంటి, అలాగే సమాజ్వాదీ పరిస్థితి ఏంటి? బీజేపీ, బీఎస్పీ, సమాజ్వాదీ పార్టీ, అలాగే కాంగ్రెస్. బీజేపీ అండ్ అలయన్స్ ఇప్పుడు 72 సీట్లు వచ్చే ఛాన్సెస్. అండ్ ఇది ఎస్కలేట్ అయితే 75 వరకు పోవచ్చు. 72, 75 వరకు వెళ్ళొచ్చు. బీఎస్పీ 3, ఓన్లీ 3. ఓకే. సమాజ్వాదీ పార్టీ 1, కాంగ్రెస్ పార్టీ 2. ఇక్కడ మనము 2 చూసుకోవాలి. ఈ 2 ఏదంటే అమేథీ అండ్ ఈమెది రాయ్బరేలీ. ఓకే. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఓన్లీ 1% మాత్రమే బీజేపీ లీడింగ్ ఉంది. ఇంకా ఓన్లీ 1%. అంటే ఇక్కడ 45% ఈయనకు ఉన్నది, కాంగ్రెస్ రైట్. 46% బీజేపీకి ఉంది. బట్ పర్సంటేజ్ విషయంలో, ఓవరాల్ పర్సంటేజ్ విషయానికి వచ్చేపటికి 1% మాత్రమే ఉంది. కానీ సీట్ల విషయానికి వస్తే ఇది ఓన్లీ అదంతా కాదు, ఇది ఓన్లీ ఫర్ అమేథీ వరకు. రైట్. ఈయన మన రాహుల్ గాంధీ కాన్స్టిట్యున్సీలో. రైట్. అంటే రాహుల్ గాంధీ కూడా ఈసారి మళ్ళా కేరళ వెళ్ళాల్సి వస్తుంది డెఫినెట్లీ నాటు వైద్యం కోసం. రైట్. మళ్ళీ అక్కడ ఆయన మళ్ళీ ఎత్తుకోవడం డెఫినెట్లీ అక్కడ నుంచి ఆయన. అంటే ఇక్కడ వాళ్ళకు కొంత సిగ్నల్స్ ఉన్నాయి, కానీ అక్కడ మనకు స్మృతి ఇరానీ ఉండడము, ఆమె కాన్స్టెంట్ గా ఆమె ఉంటే ఢిల్లీలో ఉంటుంది, లేకపోతే కాన్స్టిట్యున్సీలో ఉంటుంది. సో వాళ్ళు హై ఎండ్ గా మైక్రో లెవెల్ ఎలక్షన్ మేనేజ్మెంట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు రాహుల్ గాంధీని రానియకుండా హోల్డ్ చేయడానికి వాళ్ళకి ఆస్కారం ఉంది. రైట్. అంటే వాళ్ళు సోషల్ ఇంజనీరింగ్ చేస్తున్నారు, క్యాస్ట్ ఇంజనీరింగ్ చేస్తున్నారు, ఇంజనీరింగ్ కూడా చేస్తున్నారు బీజేపీకి సంబంధించి. సో ఇది పరిస్థితి. ఉత్తరప్రదేశ్కి సంబంధించి దాదాపుగా 80 స్థానాలు ఉన్నాయి. 80 స్థానాల్లో బీజేపీ వచ్చి 72 నుంచి 75 గెలిచే ఛాన్స్ అవుతుంది. అక్కడ గతంలో ఏదైతే పవర్లో ఉన్న రూలింగ్లో ఉన్న పార్టీ బీఎస్పీ ఉందో, బీఎస్పీకి సంబంధించి 3 స్థానాలు, సమాజ్వాదీ పార్టీ 1 స్థానం, కాంగ్రెస్ వచ్చి 2 స్థానాలు, అదర్స్ ఏవైతే ఉన్నారో వాళ్ళు 2 స్థానాలు గెలిచే ఛాన్స్ అవుతున్నాయి. ఇది ఓవరాల్గా ఉత్తరప్రదేశ్కి సంబంధించి మళ్ళీ 3వ సారి కూడా అక్కడ యోగి వచ్చే ఛాన్స్ అయితే డెఫినెట్లీ ఉంది. అంటే ఇంకా 2 years ఉన్నాయి కాబట్టి మాక్సిమం ఆయననే వస్తాడు. ఎందుకంటే ఈ ఎలక్షన్ తర్వాత సమాజ్వాదీ పార్టీకి సెట్ బ్యాక్ ఉంటుంది, కాంగ్రెస్ పార్టీకి సెట్ బ్యాక్ ఉంటుంది, బీఎస్పీకి సెట్ బ్యాక్ ఉంటుంది. రైట్. అంటే వీళ్ళు సమాజ్వాదీ పార్టీ అసర్టీ చేయడానికి గిట్ట వీళ్ళకి ఇక్కడ స్పేస్ కావాలి. అండ్ ఈ పార్లమెంట్ లో వాళ్ళనే స్పెసిఫిక్ గా టార్గెట్ చేసింది సమాజ్వాదీ పార్టీని. ఎందుకంటే బీఎస్పీ కొంత వేవ్ లో వాళ్ళని ఎలిమినేట్ చేయడానికి ఆస్కారం ఉంది, కానీ సమాజ్వాదీ పార్టీని మాత్రం చాలా ఫోకస్డ్ గా వీళ్ళు పనిచేస్తున్నారు. అండ్ ఇక్కడ ఎంత యాదవ్ కాంబినేషన్ తీసుకోవాలంటే అంత యాదవ్ కాంబినేషన్ తీసుకోవడానికి బీజేపీ రెడీగా ఉన్నది. ఎందుకు అని అంటే ఈ ఎలక్షన్ లో కనుక వీళ్ళని అక్కడికి కన్ఫైన్ చేయగలిగితే మీరు అన్నట్టు థర్డ్ టైం యోగి రావడం గిట కేక్ వాక్ అనుకోవచ్చు. ఓకే. రైట్. అది పరిస్థితి ఓవరాల్ గా ఉన్న 80 స్థానాల్లో ఇంతవరకు బీజేపీ, బీఎస్పీ, సమాజ్వాదీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, అదర్స్ కూడా వచ్చే ఛాన్స్ అవుతున్నాయి. బీజేపీకి సంబంధించి ఉత్తరప్రదేశ్ కేవలం ఉత్తరప్రదేశ్ గెలిస్తే ఇందాక అనుకున్నట్లు విన్ ఇండియా. అలాగే ఉత్తరప్రదేశ్లో ఎవరైతే సోషల్ ఇంజనీరింగ్, ఎవరైతే ఎలక్షన్ ఇంజనీరింగ్, ఎవరైతే కాస్ట్ ఇంజనీరింగ్ చేస్తారో వాళ్ళు మాత్రమే ముందుకు వస్తారు. ఖచ్చితంగా బీజేపీ వీటన్నిటిని సమూలంగా ఎదుర్కొంటుంది, ఈక్వల్గా చూస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మరొకసారి బీజేపీది పై చేయి సాధించే అవకాశం ఉంది ఉత్తరప్రదేశ్లో. అది రామ మందిర్ ఎఫెక్ట్ అవనండి, మోడీ సెంటర్ ఫేస్ అవనండి, యోగి ఆదిత్యనాథ్ సెంటర్ ఫేస్ అవనండి, డెఫినెట్లీ ఇక్కడ బీజేపీకే ఎక్కువ స్కోప్ ఉన్న పరిస్థితి అయితే ఉందని చెప్పేసి మన అనాలిసిస్లో వికాస్ గారు చెప్తున్న పరిస్థితిలో ఉంది. సో మరొక అనాలిసిస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే సార్. థ్యాంక్ యూ. Please do subscribe to KTV Telugu. Please do subscribe to KTV Telugu.